పూరి జగన్నాథ్ గారిని కించపరచడం మా ఉద్దేశం కాదు. అయితే అందులో లాజిక్ లేకపోవడం వల్ల లాజిక్ని యాడ్ చేశాము. తప్పు ఉంటే మమ్మల్ని క్షమించగలరు. ఇట్లు భాషా పెనుగొండ. సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా. పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోన. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో చైకల పరమామ, ఆడు పెడు చేద్దాం మామ. అనుక్షణం ఒక చగులే మామ, అయినా సరే వదిలెల్లవు మావ, లవ్ మావ. ఓ కృష్ణానగరే మావ, కృష్ణానగరే మావ. సినిమాలే లైఫుర మామ, లైఫ్ అంతా సినిమా మావ. నమస్తే సార్. నమస్తే, కూర్చో. ఒక కొత్త కథ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను చూసే జనం. మొన్న ఇలాగే ఫ్రెష్ కథ అని చెప్పి 5 కోట్లు దుబ్బేశాడు స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ పేరేంటి సార్? అవన్నీ చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో ఉండనివ్వరు. నేను రాసిన స్టోరీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది సార్. 5 years కష్టపడి రాశాను సార్. 5 minutes టైం ఇస్తా, 5 minutesలో కథ చెప్పు. ఓకే సార్. ఓపెన్ చేస్తే సార్ నమస్తే సార్, మీరు బాగున్నారా సార్? నేను బాగున్నాను సార్. మీలాంటి డైరెక్టర్ కోసం ఎదురు చూస్తాను సార్. మీరు సినిమా ఇస్తే సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూడు బ్రదర్, మీకు వెళ్ళొచ్చు. ఒక్కసారైనా స్టోరీ వినండి సార్. అవసరం లేదయ్యా. ఫోన్ చేసింది ఎవరనుకున్నావు? ఇడ్లీ సార్. ఆయన ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చారో తెలుసు కదా. నేను రాసిన స్టోరీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది సార్. 5 years కష్టపడి రాశాను సార్. నాకంత టైం లేదయ్యా. ప్లీజ్ సార్, చాలా నుండి వచ్చాను సార్. ఒక్కసారి కథ వినండి సార్, ప్లీజ్ సార్. సరే, 5 minutes కాదు కదా, 5 seconds టైం ఇస్తా. కాన్సెప్ట్ చెప్పు. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఒక మారుమూల కొండ ప్రాంతంలో 5 మంది కిడ్నాప్ అయి పడిపోయారు సార్. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకే తెలియదు. అక్కడ నుంచి ఎలా బయటపడారు అనేది కాన్సెప్ట్ సార్. సరే, ఇంకోసారి ఎప్పుడైనా కలు ట్రై చేద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. మీ స్టోరీ సూపర్ హిట్ కావాలని దేవుని కోరుకుంటాను సార్. ఏరా, మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చావు కదా, ఏమైంది? ప్రొడ్యూసర్ ఏమన్నాడు? 5 years కష్టపడి స్టోరీ ప్రిపేర్ చేసుకొని పోతే 5 seconds కూడా టైం ఇవ్వలేదు. కనీసం స్టోరీ అన్న ఇవన్నీ బాలేదంటే నేను అంతగా ఫీల్ అయ్యాను కాదు. స్టడీస్ వదిలేసి, జాబ్ వదిలేసి, అప్పులు చేసి, చెప్పులు ఎరిగేలా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన ఒక్కడు వినడే. ఎంతసేపు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏ డైరెక్టర్ కింద పనిచేసావు? రికమెండేషన్ ఉందా? నీ క్యాస్ట్ ఏంటి అడుగుతున్నారా? సినిమా తీయడానికి కాన్సెప్ట్ అడగాలి కానీ క్యాస్ట్ గురించి అడుగుతున్నారు. బాధపడుకురా, నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా డైరెక్టర్ అవుతావు. రేయ్, పూరి జగన్నాథ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడుతున్నాడంట. సెల్ ఫోన్తో తీసినా ఓకేనంట. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళయింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి, అమ్మాయి హౌస్ వైఫ్. కొత్త ఇల్లు, కొత్త కాపురం. ఆ రోజు అబ్బాయి ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. మీ ఆయన ఇంట్లో లేడు కదా, నన్ను రమ్మంటావా అంటూ చాలా వల్గర్గా మాట్లాడాడు. ఈ అమ్మాయికి భయం వేసింది, కోపం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా చేస్తూనే ఉన్నాడు. భర్త ఇంటికొచ్చే వరకు ఏడుస్తూనే ఉంది ఆ అమ్మాయి. అబ్బాయి కంగారు పడి ఏంటని అడిగితే
ఫోన్ సంగతి చెప్పింది. ఏదో రాంగ్ కాల్ అయి ఉంటుందిలే అని సర్ది చెప్పాడు. నెక్స్ట్ డే కూడా అలానే జరగడంతో ఆ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు అబ్బాయి ఆఫీస్కి బయలుదేరాడు. ఒక అపరిచితుడు ఆ ఇంటి ముందే తచ్చట్లాడుతున్నాడు. రోజు ఫోన్ చేసేది అతనే. ఈసారి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి కిచెన్లో వంట చేస్తోంది. అతను వెనుకగా వెళ్ళి ఆమెపైకి అటాక్ చేశాడు. ఆ అమ్మాయి భయంతో కేకలు పెడుతూ అతని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఏదో మర్చిపోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు అబ్బాయి. ఇక్కడేమో అతని భార్య మీద మానభంగం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఓ స్నేహితుడు కనిపిస్తాడు. అతనితో కాసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళేసరికి చిరిగిన బట్టలతో వాడిపోయిన మల్లెపువ్వులా కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఇతనికి విషయం అర్థమైంది. రక్తం మరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామనుకుని మళ్ళీ మానుకుంటాడు. కంప్లైంట్ చేస్తే ఇంటి పరువు బజార్ను పడుతుందనుకుంటాడు. ఇతను ఎంత ఓదార్చినా అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. అబ్బాయి ఏం మాట్లాడలేదు, అమ్మాయి ఏం మాట్లాడదు. ఇలా కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య మౌనం. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ మార్కెట్లోకి వెళ్ళారు. అక్కడ బ్లాక్ కలర్ లెదర్ జాకెట్లో ఉన్న ఒక వ్యక్తిని చూడగానే ఆ అమ్మాయి కోపంతో ఊగిపోయింది. వాడే అంటూ భర్తకు ఏదో చెప్పబోయింది. అతనికి విషయం అర్థమైంది. తన భార్యను రేప్ చేసిన వాడిని అక్కడికక్కడే చంపేయాలనుకున్నాడు. కానీ ఇతనేమి హీరో కాదు కదా, అందుకే ఆ బ్లాక్ జాకెట్ని వెంబడించాడు. అతను నిర్మానుష్యమైన సెల్లార్లోకి వెళ్ళగానే ఆ అబ్బాయి అటాక్ చేశాడు. పిచ్చి కోపంతో అతనికి పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత అబ్బాయికి భయం మొదలైంది. అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ ఒక పరుగు మీద భార్య దగ్గరకు వచ్చేశాడు. భార్యతో ఏదో చెప్పబోతుంటే ఆ అమ్మాయి దూరంగా ఇంకో బ్లాక్ జాకెట్ పర్సన్ చూపించి వాడే అని చెప్పింది. ఈ అబ్బాయి పిచ్చివాళ్ళ అటే చూస్తున్నాడు. అంటే తన భార్యకి షాక్ గురై పిచ్చిదైపోయిందని, తాను కంగారులో నిరపరాధిని చంపేశానని అర్థమైంది. స్టోరీ బాగుంది కదా. హీరోయిన్ పిచ్చిదైపోయి హీరో జైలుకి వెళ్ళిపోయి విలన్ రేప్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాడు. అసలు ఇందులో స్టోరీనే లేదు. ఇది స్టోరీ కాదా? కాదు, ఇది స్క్రీన్ ప్లే. అసలు వాడెవడు, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది, వీడికి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఆ అమ్మాయిని రేప్ చేయాల్సి వచ్చింది? లాజిక్ లేకుండా సినిమా తీస్తే ఆ సినిమా మ్యాజిక్ చేయదురా. అర్థం కాలే. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? అతను నువ్వు కొట్టాలి. ఎందుకు కొట్టాలరా, అంతే. ఏ రీజన్ లేకుండా ఎందుకు కొట్టాలరా? అలాగే ఏ రీజన్ లేకుండా ఎవడు రేప్ చేయడు. ఒకవేళ రేప్ చేసినా ఎందుకు చేసాడో రీజన్ చూపించాలి. అప్పుడే స్టోరీ అందరికీ అర్థమవుతుంది. సరైన స్క్రీన్ ప్లేకి స్టోరీ సెట్ అయితేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. అంటే కథను మార్చి కొత్త స్క్రీన్ ప్లే రాయాలంటావా? కాలికి గాయం అయితే దాన్ని నయం చేసుకోలే కానీ కాలు తీసేసుకోకూడదు. అలాగే స్టోరీ బాగాలేనప్పుడు దాన్ని బాగు చేసుకోలే కానీ కొత్త కథ రాయకూడదు. పూరి సార్ చెప్పినట్లు కంప్లీట్ స్టోరీ అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి పిచ్చిదై మెంటల్ హాస్పిటల్లో ఉంది. అతను చేసిన మాట తలుచుకొని జైల్లో బాధపడుతుండగా ఇంతలో కానిస్టేబుల్ వచ్చి మనకవడానికి ఎవరో వచ్చారు. వెళ్ళి చూడగా బ్లాక్ జాకెట్ వేసుకున్న వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏరా గుర్తుపట్టావా? అతన్నే చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా చూడు, గుర్తుకొస్తాను. చూశాడు, గుర్తుకొచ్చింది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఒకప్పుడు కాలేజ్ డేస్లో లవర్స్. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ చేతులు చిల్లిగవ్వలేదు. ప్రేమించడానికి డబ్బు అక్కర్లేదమ్మా, కానీ పెళ్లి చేసుకుని బతకడానికి మాత్రం డబ్బు కావాలి. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నారు. అప్పుడే అరవింద్ పరిచయం అయ్యాడు. అరవింద్ బాగా డబ్బున్నవాడు కనుక అతను ఎలాగైనా ట్రాప్ చేసి అతని ఆస్తంతా కొట్టేయాలనుకున్నాడు. చివరికి ప్రేమించిన అమ్మాయితోనే ప్రేమించినట్టు మోసం చేసి అరవింద్ ఆస్తంతా కొట్టేసి అతని పిచ్చివాణ్ణి చేస్తారు. నిజం తెలుసుకున్న అరవింద్ చివరికి ఈ విధంగా వీరిద్దరి మీద పగ తీర్చుకుంటాడు. ఇప్పుడు చెప్పు, హీరో ఎవరు? రేపిస్ట్. విలన్స్ ఎవరు? వాళ్ళిద్దరూ. ఇప్పుడు సినిమా ఎలా ఉంది? సూపర్.